ప్రస్తుతం విద్యా సంస్థలు కానీ పరిశ్రమలు కానీ ఇప్పుడు ఇందాక మన మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు డిస్కషన్లో హోటల్స్ గురించి మీ పరిధిలో హోటల్స్ ఉన్నాయి మ్యామ్? సార్ హోటల్స్ ఉన్నాయి సార్. హోటల్స్ కలిసి మనము రివిజిట్ చేసాము, అవసరమైన చోట ఎన్హాన్స్ చేసాము సార్. హాస్పిటల్స్ కూడా చేసాము సార్. గార్బేజ్ డిస్పోజల్ ఎలా చేస్తారు అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా చెత్త అనేది దానికి ఒక మెథడ్ కనిపెట్టాలి. అంటే మనకి దాని ఒక స్ట్రీమ్లైన్ చేయాలి. దాన్ని రోడ్ల మీద పడేయడం దగ్గర నుంచి ఓపెన్ డెఫికేషన్ దగ్గర నుంచి ఇంకా కరెక్ట్ చేయాలి. దట్ షుడ్ బి టేకెన్ అస్ అ బిగ్ లాంగ్ టర్మ్ డ్రైవ్. ఇది ఏదో ఒక రోజు చేసి 10 రోజులు చేయడం కాదు. సో దీని మీద మీరు దానికోసం మనకి ఇన్కమ్ హ్యాస్ టు బి జనరేటెడ్ విచ్ ఇస్ విల్ఫుల్, అంటే మన రైట్ఫుల్ ఇన్కమ్. ఇది మనం రావాల్సిందే. ఇన్ని సర్వీసెస్ తీసుకున్న తర్వాత విద్యా సంస్థలు ఎందుకు వీటిని ట్యాక్సులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు? ఏమంటారు? కారణాలు ఏమంటారు? ఇయర్ అయితే అంత కోర్సివ్ గా వెళ్ళలేదు సార్. అంటే is it a political intervention or what is it? What or is it administrative inertia or is it could you give me an explanation for that? Sir, we had some issues politically as well, sir. మాకు వేయొద్దు, స్టూడెంట్స్ ఉన్నారు, తగ్గించండి అని వచ్చాయి. కానీ once we get clear directions from your side, sir, we'll proceed without any అంటే నేను చెప్పదలుచుకుంది మ్యామ్, ఇంక్లూడింగ్ టు ఆల్ ద మెంబర్స్ ఫర్ పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్, యూ డూ యువర్ జాబ్ వెల్. Whether an incentive to be given or not, whether they appeal to political leaders, then let it come to cabinet. మొన్న మీరు చూస్తే కూడా ఫర్ ఎగ్జాంపుల్ బీన్ టు ఈస్ట్ గోదావరి రాజమండ్రి, ఆంధ్ర పేపర్ మిల్స్ ఓస్ అరౌండ్ 13 crores 50 lakhs. They are using obnoxious amounts of water and they are releasing obnoxious amounts of drainage and pollution to the Godavari river. On the top of it, no PCB norms are being applied, nothing, and they are very confident about maybe they have the political connections. But what I told PCB officials is, it is your job to send a note. Whether it will be implemented or applied, that is another headache. నేను అనేది ఏంటంటే మీరు ఎందుకు షన్ చేయాలి బాధ్యత నుంచి? అది మీరు నా క్లియర్ కట్ డైరెక్షన్ ఏంటంటే, ఐ వాంట్ ఎవ్రీవన్ షుడ్ బి అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్. దే హ్యావ్ టు పే ద మనీ. మీరు పర్ క్యాపిటా ఒక మనిషి మీరు ఇన్ని 135 లీటర్లు నీళ్లు వాడుతారు సరాసరి. అలా తీసుకుంటే కనీసం ఒక 135 లీటర్లు నీళ్లు వాడతారు. దాంట్లో 80% గ్రే వాటర్ వస్తుంది. ఇంత కనీసం మనిషికి ఎంత సార్? 5 కిలోల మన ఇందాక అనుకుంది గార్బేజ్ పర్ హెడ్ గార్బేజ్ 20 kgs like that. సో కనీసం ఒక 1000 మంది ఉంటే ఒక టన్ను చెత్త అయితే వస్తుంది. అటు ప్లాస్టిక్ కానీ ఒక 1000 మంది ఉంటాయి. సో అలాంటిది 5000 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఎంత చెత్త వస్తుంది, ఎంత గ్రే వాటర్ వదులుతారు, ఎంత వాటర్ కన్సంప్షన్ ఉంటుంది. అలాగే ఇవన్నీ అంటే ఎందుకంటే నేనే చెప్తాను, నేనే పర్సనల్గా ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ అర్బన్ ఏరియాలో ఉంది కాబట్టి నేనే 15 లక్షలు కట్టాను. అది ఒక మనం పంచాయతీలకు అప్లై చేయట్లేదని పక్కన పెడతాం, ప్రస్తుతానికి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. నేను అనేది విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ఉచితంగా డబ్బులు సంపాదించట్లా, ఉచితంగా విద్య చెప్పట్లా, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. దానికి వాళ్ళు ఖచ్చితంగా రైట్ ట్యాక్స్ పే చేసే విధంగా మీరు చర్యలు ఏం తీసుకుంటారో చెప్పండి నాకు. ఎందుకంటే ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే, కాన్స్టెంట్లీ ఆనరబుల్ సీఎం సేస్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. వీఆర్ ఫ్రీబీస్ ఇస్తున్నాం, అందరికీ ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం, ఉచితంగా బస్సులు ఇస్తున్నాం. అండ్ మన సకాలంలో సమస్య ఎక్కడ వస్తుందంటే, సకాలంలో మనం ఉద్యోగస్తులకి డబ్బులు పే చేయలేకపోతున్నాం, శానిటేషన్ వర్కర్స్కి జీతాలు పే చేయలేకపోతున్నాం. దెర్ ఇస్ ఇన్కమ్ సమ్వేర్, దాన్ని మనం వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు పంచుకోవట్లేదు. అండ్ దే ఆర్ యూజింగ్ ద సర్వీసెస్. And somewhere I think we have to make them accountable and responsible. That's all. That's the purpose of this meeting. And then ఒకటి మీరు కంప్లీట్గా రీఅసెస్మెంట్ చేయండి మ్యామ్. అందరికీ కూడా డూ అ కంప్లీట్ రీఅసెస్మెంట్ ఇన్ పంచాయత్స్ అబౌట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. విద్యాలయాలు కావచ్చు సార్, పరిశ్రమలు కావచ్చు. ముందస్తు చర్యలు మొదటి విడతగా అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, దానికి పర్ క్యాపిటా కన్సంప్షన్ మన రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ మనం
చెత్త సేకరణకు కానీ వాళ్ళు వచ్చే వదిలే పొల్యూషన్ కానీ మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. ఒక 10,000 రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగి మీద కూడా భారం పెడుతున్నాం, కానీ ఒక 100 కోట్లు 10 కోట్లు 25 కోట్లు సంపాదించే వాళ్ళ మీద మనం అసలు సంబంధం లేకుండా ట్యాక్స్ వదిలేస్తున్నాం. ఐ థింక్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రాస్ ఇన్జస్టిస్. ఈవెన్ ఇఫ్ ఎనీ పొలిటికల్ లీడర్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్. ఎన్డీఏలో ఉన్న కూటమి ఉన్న రాజకీయ నాయకులైనా కావచ్చు. అంటే వీళ్ళు అంటే ముందు మేము అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకోకుండా మేము ఎలా మాట్లాడతాం. అందుకని దానికి అంటే ఉదాహరణకి పంచాయతీలు ఈ మధ్య నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఫిల్టర్ బెడ్స్ రిపేర్లకి డబ్బులు లేవని చెప్తాను. దానికి కనీసం అన్ని పంచాయతీలకి మనకున్న 13,326 పంచాయతీలకిను దానికి సంబంధిత గ్రామాలకు కావచ్చు, హ్యామ్లెట్స్కి వీ నీడ్ అరౌండ్ 88 crores, 88 కోట్ల రూపాయలు కావాలి మనకి. అసలు వీళ్ళు వదిలేసే డబ్బు చూస్తే, ఒక్కొక్క చోట వదిలేసే డబ్బు చూస్తే అది ఒక్క ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్సే 13 కోట్లు కట్టాలి. ఆ లెక్కల్లో చూస్తే ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలిసిన ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. వాళ్ళేమో డబ్బులు కట్టరు, మనమేమో అధికారులేమో రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, భయాలు కావచ్చు, కానీ మనం వదిలేయటం వల్ల జనం సఫర్ అవుతున్నారు, పంచాయతీలు సఫర్ అవుతున్నాయి, చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అందుకని ఒక్కసారి మీరు నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి సార్. యాజ్ మీరు కాంతిలాల్ దండే గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ అంటే చాలా వేగ్, ఇట్స్ నాట్ రైట్, అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు, ఒక అందాజు ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచే నాకున్న ఇది అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్డ్. వీటి దగ్గర నుంచి కనీసం వీళ్ళిద్దరి దగ్గర నుంచే కనీసం మీకు 160-170 కోట్లు చాలా పూర్లీ అసెస్డ్ ఉంటేనే దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంటర్ప్రీన్యూర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు, కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిప్పులు అయిపోతుంది, ఆర్థిక శక్తి. అందుకని సమ్వేర్ ప్లీజ్, అది ఆర్థికంగా మన రాజకీయ పరంగా మీకు ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే అది మేము చూసుకుంటాం. ప్రత్యేకించి మేము మీకు మాట ఇస్తున్నాను. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు వన్ డే మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, మీరు ఏమంటారు ఫస్ట్ డే చేసినప్పుడు ఆడిట్, పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ వన్ డే, డూ ఇట్ ఎ డ్రై ఫర్ 3-4 days. ఇంకా మళ్ళీ మీరు రేపొద్దున మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి. అంటే ఎంత పొటెన్షియాలిటీ ఉంది అంటే పంచాయతీల దగ్గర నుంచి విత్ రైట్గా రికవర్ చేస్తే 5,496 కోట్ల రూపాయలు. దిస్ ఈజ్ అ పాసిబుల్ పొటెన్షియల్ విచ్ కుడ్ కమ్ ఇన్ టు స్టేట్ ఎక్స్చెకర్. దీన్ని నిజంగా కనుక వస్తే శానిటైజేషన్ రిక్వైర్మెంట్లు కావచ్చు, ఫిల్టర్ బెడ్లు కావచ్చు, ఉద్యోగులకి జీతభత్యాల పెంపకాలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇంకెంతసేపు మనం కూర్చోబెట్టి నిజంగా 5,496 కోట్ల రూపాయలు పొటెన్షియాలిటీ ఉంది మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకి యాజ్ ఆన్ నౌ. ఇది కూడా అసలు రీఅసెస్మెంట్తో చేయగలిగితే. అందుకని ప్రతి ఒక్కరు దీన్ని ఎవరన్నా పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, దానికి నడిపే పెద్ద వ్యక్తులు ఎవరైనా కావచ్చు, అది రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా, రేపొద్దున క్యాబినెట్లో మాట్లాడినా అది మా నిర్ణయం మేము తీసుకుంటాం. కానీ వీళ్ళెవరు ట్యాక్సులు కట్టట్లేదు అనేది పబ్లిక్ అయితే తెలియాలి. ఒకవైపు పబ్లిక్నేమో వేధిస్తున్నాం, మీరు ట్యాక్సులు కట్టాలి, ట్రాఫిక్లు వెళ్తుంటే చలాన్లు కట్టాలి ఇచ్చేస్తున్నాం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తా కనీసం వీళ్ళు ట్యాక్సులు కట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ త్రూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, త్రూ కాంతిలాల్ దండేజీ, please you take the needful action, sir. Make sure everyone is accountable. Whether how much they pay, they do not pay, that will what are the further consequences, we'll take it forward, sir.